అయిపోతాడు. ఇక్కడ కమ్మ కాపు ఈ గోలంతా ఉంటది, ఓన్లీ రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు తప్పించి ఏముండదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చెప్పడం. తో ఇతని కోసమే రాష్ట్ర విభజన జరిగింది. జగన్ ని కంట్రోల్ చేయడం కోసమే రాష్ట్ర విభజన చేశారు. లేకపోతే ఆ ప్యాకేజీ ఇచ్చేయడానికి సిద్ధపడిపోయినటువంటి వాళ్ళు, బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇచ్చేసేసి ఆపేయడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు, ఫస్ట్ కిరణ్ కుమార్ రెడ్డికి ఆ మాట చెప్పినటువంటి వాళ్ళు ఈ తర్వాత జగన్ కోసం రాష్ట్ర విభజన చేశారు. అంత శక్తివంతుడయ్యాడు. అట్లాంటిది ఇంకొకటి ఏంటి, అదే జగన్ అనేటటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఆ రోజున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి ఆ జగన్ని సీఎం కానీయకుండా చూడటానికి పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఆ మద్దతు ప్రకటించి తను పోటీ చేస్తే ఎక్కడ ఓట్లు చీలిపోయి జగన్ గెలుస్తాడేమో అన్న ఉద్దేశంతో జగన్ని సీఎంను కానీయకుండా చూడటం కోసం ఆనాడు మద్దతు ప్రకటించి పోటీ కూడా చేయనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ అలాంటి శక్తివంతమైన, అంటే ఆనాడు జగన్ని ఒంటరిగా ఎదుర్కోలేకపోయారు. తర్వాత 2019లో ఒంటరిగా ఎదుర్కొని అప్పుడు కూడా ఓ రకంగా చెప్పాలంటే అక్రమ మార్గపు పొత్తుతో కమ్యూనిస్టుల్ని బీఎస్పీని కలిపి ఆ రోజు జగన్ అధికారంలోకి రానినని వచ్చాడు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి జగన్ అధికారంలోకి రానికుండా ఉండటం కోసం తన వ్యతిరేక ఓటును చేల్చడం కోసం ప్లాన్ చేసినటువంటిది. అన్ని కుట్రలు పన్నినా సరే జగన్ గెలవగలిగాడు. అది వాళ్ళకి అసలు మింగుడు పడని అంశం. అట్లాంటిది ఈ 5 ఏళ్లలో మొదటి 3.5 సంవత్సరాలు జగన్ ఏం చేయలేకపోయారు. చిట్ట చివరిలో ఎప్పుడైతే జగన్ను చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్కడి నుంచి పరిణామాలు మారినాయి. రెండో పక్కన ఏంటంటే జగన్ జనానికి దూరం కావడం, అంతకుముందు ఎప్పుడు జనంలో తిరిగే జగను జనానికి దూరం కావడం. రెండవది వచ్చేటప్పటికి కంప్లీట్గా తన కాన్సెప్ట్ మీద నడవటం, అంటే సంక్షేమ పథకాలు, దాన్ని ఏమంటారు మన కుల సమీకరణాలు, ఇవన్నీ చేసుకుంటూ అసలు ఎవరు ఊహించని ఎత్తులు వేశాడు. ఈ ఎత్తులు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని వణికించినాయి. వీళ్ళు దానికి తగ్గట్టుగా చేయలేకపోయారు. కాపులకి సరైన న్యాయం చేయలేకపోయారు, బీసీలకి సరైన న్యాయం చేయలేకపోయారు. కేవలం మాటలకే పరిమితం అయ్యారు. ఎలక్షన్స్ మనం చూస్తే గనక ఇవాళ బలమైనటువంటి బీసీ నాయకుడుగా ఎవరిని ఎమర్జ్ చేయగలిగారు? అక్కడ లేదు కదా. అట్లాగే కాపు నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎమర్జ్ చేసుకోగలిగారు. కానీ టోటల్ కాపులకి ఎన్ని మంత్రి పదవులు వచ్చినాయి, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. కాబట్టి ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతున్నా నాయకుల్ని బలంగా తయారు చేసుకుని, నాయకుల్ని బేస్ చేసుకుని దుష్ప్రచారం మీద విజయం సాధించారు. జగన్ మీద నెగిటివ్ ప్రాపగాండా అన్నటువంటిది సర్వశక్తులు ఒడ్డి, అన్ని శక్తులు ఒడ్డి చేసినటువంటిది. జగన్ చేసిన తప్పు మీడియాని పట్టించుకోకపోవడం, సోషల్ మీడియాని పట్టించుకోకపోవడం, వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నకుండా నేను గెలిచేస్తానులే అన్నటువంటి అతిశయానికి పోవడం పోయి అతన్ని దెబ్బతీసింది. చిట్ట చివరిలో మేల్కొనేటప్పటికి అయిపోయింది. ఆ ఇంపాక్ట్ తప్పించి వాస్తవంగా వితౌట్ ఏది జగన్ వీళ్ళ ముగ్గురు కలిసేది కాదు. ప్లస్ జగన్ బలంగా ఉన్నంతసేపు ముఖ్యమంత్రి ఆలోచన పక్కన పెట్టి వీళ్ళతో కలిసి వెళ్ళడమే బెటర్ అన్నటువంటి స్టేజికి అంతటి ప్రఖ్యాత వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ ఉండేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ రెండో అంశం, పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ డిప్యూటీ సీఎంగా కొనసాగొచ్చా లేదా? ఓకే, కోర్టు చెప్తుంది, వీళ్ళకి కోర్టు వరకు వెళ్ళిపోయారు. అయితే దీని మీద ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు, ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం, ఆయన ఏకంగా